బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 37. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి రుణ బదిలీ. సంఖ్య 486. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ధనవంతుడైన వ్యక్తి రుణాలు చెల్లించడంలో చేసే ఆలస్యం అన్యాయం. కాబట్టి మీ రుణాన్ని మీ రుణదాత నుండి మరొక ధనవంతుడైన రుణదాతకు బదిలీ చేసినట్లయితే మీరు దానికి అంగీకరించాలి. సంఖ్య 487. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ధనవంతుడైన వ్యక్తి రుణాలు చెల్లించడంలో చేసే ఆలస్యం అన్యాయం. కాబట్టి మీ రుణాన్ని మీ రుణదాత నుండి మరొక ధనవంతుడైన రుణదాతకు బదిలీ చేసినట్లయితే మీరు దానిని అంగీకరించాలి. సంఖ్య 488. సలామా బిన్ అల్ అక్వా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ఒకసారి మేము ప్రవక్త సాన్నిధ్యంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఆ మరణించిన వ్యక్తి కోసం అంత్యక్రియల ప్రార్థన జనాజా నమాజ్ చేయించమని ప్రవక్తను కోరారు. ఆయన అతనికి ఏమైనా రుణాలు ఉన్నాయా అని అడిగారు. ప్రజలు లేవు అని సమాధానమిచ్చారు. ఆయన ఇతను ఏమైనా సంపదను వదిలి వెళ్ళాడా అని అడిగారు. వారు లేదు అని చెప్పారు. అప్పుడు ఆయన ఆ వ్యక్తికి అంత్యక్రియల ప్రార్థన నిర్వహించారు. మరొక మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజలు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇతని అంత్యక్రియల ప్రార్థనను నిర్వహించండి అని కోరారు. ప్రవక్త ఇతనికి ఏమైనా రుణాలు ఉన్నాయా అని అడిగారు. వారు అవును అని చెప్పారు. ఆయన ఇతను ఏమైనా సంపదను వదిలి వెళ్ళాడా అని అడిగారు. వారు 3 దీనార్లు అని చెప్పారు. అప్పుడు ఆయన ఆ ప్రార్థనను నిర్వహించారు. ఆ తర్వాత 3వ మృతదేహాన్ని తీసుకొచ్చారు. ప్రజలు దయచేసి ఇతని అంత్యక్రియల ప్రార్థనను నిర్వహించండి అని కోరారు. ఆయన ఇతను ఏమైనా సంపదను వదిలి వెళ్ళాడా అని ఆయన అడిగారు. వారు లేదు అని చెప్పారు. ఆయన ఇతనికి ఏమైనా రుణాలు ఉన్నాయా అని అడిగారు. వారు అవును, ఇతను చెల్లించాల్సినవి 3 దీనార్లు అని చెప్పారు. ఆయన ప్రార్థన చేయడానికి నిరాకరించి ఇలా అన్నారు: అయితే మీ మరణించిన సహచరుడి కోసం మీరే ప్రార్థన చేసుకోండి. అబూ ఖతాదా రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు: ఓ ప్రవక్త, అతని అంత్యక్రియల ప్రార్థనకు నాయకత్వం వహించండి. అతని అప్పును నేనే తీరుస్తాను. అలా ఆయన ఆ ప్రార్థనకు నాయకత్వం వహించారు. సంఖ్య 488. అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఒక ఇశ్రాయేలీ వ్యక్తి మరొక ఇశ్రాయేలీని 1000 దినార్లు అప్పుగా ఇవ్వమని కోరాడు. ఆ రెండో వ్యక్తి సాక్షులను చూపమని అడిగాడు. అప్పుడు మొదటి వ్యక్తి సాక్షిగా అల్లాహ్ సరిపోతాడు అని బదిలిచ్చారు. రెండో వ్యక్తి నాకు పూచీకత్తు షూరిటీ కావాలి అని అన్నారు. మొదటి వ్యక్తి పూచీకత్తుగా అల్లాహ్ సరిపోతాడు అని బదిలిచ్చారు. రెండో వ్యక్తి నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఒక నిర్ణీత కాలపరిమితికి ఆ డబ్బును అతనికి అప్పుగా ఇచ్చారు. అప్పు తీసుకున్న వ్యక్తి సముద్రం దాటి అవతల వైపుకు వెళ్ళారు. తన పని పూర్తి చేసుకున్న తర్వాత అప్పు తీర్చాల్సిన సమయానికి తిరిగి చేరుకోవడానికి వీలుగా అతను ఒక ప్రయాణ సాధనం, పడవ లేదా ఓడ కోసం వెతికాడు. కానీ అతనికి ఏదీ దొరకలేదు. దాంతో అతను ఒక చెక్క ముక్కను తీసుకొని దానికి ఒక రంధ్రం చేశారు. అందులో 1000 దినార్లు మరియు అప్పు ఇచ్చిన వ్యక్తికి ఉద్దేశించిన ఒక లేఖను ఉంచి ఆ రంధ్రాన్ని గట్టిగా మూసివేశారు. అతను ఆ చెక్క ముక్కను సముద్రం వద్దకు తీసుకెళ్లి ఇలా అన్నారు: ఓ అల్లాహ్, నేను పలానా వ్యక్తికి 1000 దినార్లు అప్పుగా తీసుకున్నానని నీకు బాగా తెలుసు. అతను నా నుండి పూచీకత్తు అడిగారు, కానీ అల్లాహ్ పూచీకత్తు సరిపోతుందని నేను చెప్పాను. అతను నీ పూచీకత్తును అంగీకరించారు. ఆ తర్వాత అతను సాక్షిని అడిగారు. అప్పుడు సాక్షిగా అల్లాహ్ సరిపోతాడని నేను చెప్పాను. అతను నిన్ను సాక్షిగా అంగీకరించారు. నిస్సందేహంగా అతని డబ్బును తిరిగి చెల్లించడానికి నేను ప్రయాణ సాధనం కోసం చాలా గట్టిగా ప్రయత్నించాను, కానీ నాకు ఏదీ దొరకలేదు. కాబట్టి ఈ డబ్బును నేను నీకే అప్పగిస్తున్నాను. అలా చెప్పి అతను ఆ చెక్క ముక్కను సముద్రంలోకి విసిరివేశాడు. అది సముద్రంలో చాలా దూరం కొట్టుకుపోయింది. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతలో అప్పు ఇచ్చిన వ్యక్తి ఉన్న దేశానికి చేరుకోవడానికి వీలుగా అతను మళ్ళీ ఒక ప్రయాణ సాధనం కోసం వెతకడం ప్రారంభించారు. ఒకరోజు తన డబ్బుని తీసుకువచ్చే ఓడ ఏదైనా వచ్చిందేమోనని చూడడానికి ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి తన ఇంటికి నుండి బయటకు వచ్చారు. అంతలో అకస్మాత్తుగా తన డబ్బు దాచి ఉంచిన ఆ చెక్క ముక్క అతనికి కనిపించింది. అతను దానిని ఇంటికి తీసుకెళ్లి కట్టులుగా వాడుకోవడానికి సిద్ధమయ్యాడు. అతను దానిని రంపంతో కోసినప్పుడు దాని లోపల తన డబ్బును మరియు ఆ లేఖను కనుగొన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అప్పు తీసుకున్న వ్యక్తి 1000 దినార్లను తీసుకువచ్చి అతని వద్దకు వచ్చారు. అతను ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా చెప్తున్నాను, నీ డబ్బును నీకు తీసుకురావడానికి నాకు ఒక పడవ దొరకాలని నేను చాలా గట్టిగా ప్రయత్నించాను. కానీ నేను ఇప్పుడు వచ్చిన ఈ పడవ తప్ప అంతకుముందు నాకే వేరే పడవ దొరకలేదు. అప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇలా అడిగారు: నువ్వు నాకు ఏమైనా పంపావా? దానికి అప్పు తీసుకున్న వ్యక్తి ఇలా బదిలిచ్చారు: నేను ఇప్పుడు వచ్చిన ఈ పడవ తప్ప నాకు వేరే ఏ పడవ దొరకలేదని నీకు చెప్పాను కదా. అప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి ఇలా అన్నారు: నువ్వు ఆ చెక్క ముక్కతో పెట్టి పంపిన డబ్బును అల్లాహ్ నీ తరపున నాకు చేర్చారు. కాబట్టి నీ 1000 దినార్లను నువ్వే ఉంచుకో. ఇక సన్మార్గంలో పయనిస్తూ వెళ్ళిరా.
సంఖ్య 489 సంఖ్య 489 సయీద్ బిన్ జుబైర్ రజియల్లాహు గారు ఉల్లేఖించినది. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారు ఇలా అన్నారు, ఈ వచనంలో ప్రతి ఒక్కరికి మేము వారసులను నియమించాము. మరియు ఈ వచనానికి సంబంధించి మరియు మీ కుడి చేతులు ఎవరితోనైతే ఒప్పందం చేసుకున్నాయో వారి కూడా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు గారు ఇలా వివరించారు. మక్కా నుండి వలస వచ్చిన వారు ముహాజిర్లు మదీనాలో ఉన్న ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు ఆ వలస వచ్చిన వ్యక్తికి ఆ అన్సారీ మదీనా వాసి వారసుడు అయ్యేవాడు. అయితే ఆ అన్సారీ యొక్క సొంత బంధువులు మాత్రం అతనికి వారసులు అయ్యేవారు కాదు. ఎందుకంటే ప్రవక్త ఆ ఇద్దరి అంటే ముహాజిర్లు మరియు అన్సార్ల మధ్య ఒక సోదర బంధాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత మరియు ప్రతి ఒక్కరికి మేము వారసులను నియమించాము. సూరా 4:33 ఆయత్ అనే వచనం అవతరించినప్పుడు అది వారసత్వానికి సంబంధించిన ఆ సోదర బంధపు ఒప్పందాన్ని రద్దు చేసింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు, మీ కుడి చేతులు ఎవరికైతే వాగ్దానం చేశాయో వారికి కూడా అనే ఆ వచనం సహకారం మరియు పరస్పర సహకారాల విషయంలో మాత్రం చెల్లుబాటు అవుతూనే ఉంది. అయితే వారసత్వానికి సంబంధించిన అంశం మాత్రం దాని పరిధి నుండి మినహాయించబడింది. తద్వారా గతంలో వారసత్వ హక్కు కలిగి ఉన్న వ్యక్తికి తన వీలునామా ద్వారా ఏదైనా కొంత మొత్తాన్ని కేటాయించడం అనుమతించదగినదిగా మారింది. సంఖ్య 490 అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబ్దుర్ రెహమాన్ బిన్ ఔఫ్ రజియల్లాహు అన్హు మా వద్దకు వచ్చారు మరియు అల్లాహ్ ప్రవక్త అతనికి మరియు సాద్ బిన్ రబీహాకు మధ్య సోదర బంధాన్ని నెలకొల్పారు. హదీస్ నెంబర్ 491 హాసిం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం నేను అనస్ బిన్ మాలిక్ ఇలా అడగగా విన్నాను, ఇస్లాంలో పొత్తు లేదు అని ప్రవక్త గారు చెప్పడం మీరెప్పుడైనా విన్నారా? దానికి ఆయన ప్రవక్త గారు మా ఇంట్లో కురైష్ మరియు అన్సార్ల మధ్య పొత్తు కుదిర్చారు అని జవాబిచ్చారు. హదీస్ 492 సలామా బిన్ అల్ అక్వా రజియల్లాహు అన్హు గారి కథనం ఒక మృతదేహాన్ని ప్రవక్త గారి వద్దకు తీసుకొచ్చారు. అతని అంత్యక్రియల ప్రార్థనను ఆయన నిర్వహించాలని ఆయన ఇతనికి ఏమైనా అప్పు ఉందా అని అడిగారు. ప్రజలు లేదని సమాధానం చెప్పినప్పుడు ఆయన అంత్యక్రియల ప్రార్థనను నిర్వహించారు. మరొక మృతదేహాన్ని తీసుకువచ్చారు మరియు ఆయన ఇతనికి ఏమైనా అప్పు ఉందా అని అడిగారు. వారు అవును అని చెప్పారు. ఆయన ప్రార్థనను నిర్వహించడానికి నిరాకరించి నీ స్నేహితుని ప్రార్థనని నువ్వే నిర్వహించు అని చెప్పారు. అబూ కతాదా రజియల్లాహు అన్హు, ఓ ప్రవక్త, అతని అప్పును నేను తీరుస్తానని హామీ ఇచ్చాను అని అన్నారు. అప్పుడు అల్లా ప్రవక్త అతనికి అంత్యక్రియల ప్రార్థనను నాయకత్వం వహించారు. సంఖ్య 493 జాబీర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి ప్రవక్త నాతో ఇలా అన్నారు, బెహ్రెయిన్ డబ్బు వస్తే నేను దానిలో కొంత మొత్తాన్ని నీకు తీస్తాను. బెహ్రెయిన్ డబ్బు రాకపోతే ప్రవక్త తుది శ్వాస విడిచారు. బెహ్రెయిన్ డబ్బు రాకముందే ప్రవక్త గారు తుది శ్వాస విడిచారు. బెహ్రెయిన్ డబ్బు వచ్చినప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు గారు ఇలా ప్రకటించారు, ప్రవక్త ఎవరికైతే వాగ్దానం చేశారో వారు మన వద్దకు రావాలి. నేను అబూబకర్ వద్దకు వెళ్ళి ప్రవక్త నాకు పలానా వాగ్దానం చేశారు అని చెప్పాను. అబూబకర్ రజియల్లాహు అన్హు నాకు గుప్పెడు నాణాలు ఇచ్చారు మరియు నేను వాటిని లెక్కించినప్పుడు అవి 500 సంఖ్యలో ఉన్నాయి. అప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు నువ్వు తీసుకున్న మొత్తానికి అదనంగా రెట్టింపు తీసుకో అని అన్నారు. సంఖ్య 494 ఆయిషా రజియల్లాహు అన్హు గారి కథనం నాకు విషయాలు గుర్తించుకోగలిగే వయసు వచ్చినప్పటి నుండి నా తల్లిదండ్రులు ఇస్లాం యొక్క సరైన విశ్వాసం ప్రకారం ఆరాధించడం నేను చూశాను. అల్లా యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం మరియు సాయంత్రం మమ్మల్ని సందర్శించని రోజు ఒకటి కూడా గడవలేదు. ముస్లింలు హింసించబడినప్పుడు అబూబకర్ రజియల్లాహు అన్హు ఒక వలసదారుడిగా ఇథియోపియాకు బయలుదేరారు. అతను బర్క్ అల్ గిమాద్ అనే ప్రదేశానికి చేరుకున్నప్పుడు కారా తెగ నాయకుడైన ఇబ్నే అద్ దగ్నాను కలిశారు. అతను అబూబకర్ను నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. అబూబకర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, నా ప్రజలు నన్ను దేశం నుండి వెళ్ళగొట్టారు మరియు నేను ప్రపంచాన్ని పర్యటించి నా ప్రభువును ఆరాధించాలనుకుంటున్నాను. ఇబ్నే అద్ దగ్నా ఇలా అన్నారు, నీలాంటి వ్యక్తి బయటికి వెళ్ళడు, నిన్ను ఎవరూ బయటకు పంపరు. ఎందుకంటే నువ్వు పేదలకు వారి జీవనోపాధి సంపాదించడంలో సహాయం చేస్తావు, నీ బంధుమిత్రులతో మంచి సంబంధాలు కొనసాగిస్తావు, వికలాంగులకు సహాయం చేస్తావు, అతిథులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పిస్తావు మరియు ప్రజలకు వారి కష్టంలో ఆదుకుంటావు. నేను నీ సంరక్షకుడని, కాబట్టి నీ ఇంటికి తిరిగి వెళ్ళి నీ ప్రభువును ఆరాధించు. ఇబ్నే అద్దామ్నా అబూబకర్తో పాటు వెళ్ళి అతన్ని కురైష్ నాయకుల వద్దకు తీసుకెళ్లి వారితో ఇలా అన్నారు, అబూబకర్ లాంటి వ్యక్తి బయటికి వెళ్ళడు, అతన్ని ఎవరూ బయటికి పంపరు. పేదలకు వారి జీవనోపాధి సంపాదించడంలో సహాయం చేసే, బంధుమిత్రులతో మంచి సంబంధాలు కొనసాగించే, వికలాంగులకు సహాయం చేసే, అతిథులకు ఆహారం మరియు ఆశ్రయం కల్పించే మరియు ప్రజలకు వారి కష్టంలో ఆదుకునే వ్యక్తిని మీరు బయటకు పంపుతారా? కాబట్టి ఖురైష్ వారు ఇబ్నే అద్దగ్నా యొక్క రక్షణ హామీని అంగీకరించి అబూబకర్ రజియల్లాహు అన్హుకు అతను సురక్షితంగా ఉన్నాడని చెప్పారు. అప్పుడు ఇబ్నే అద్దగ్నాతో ఇలా అన్నారు, అబూబకర్కు తన ఇంట్లోనే
తన ప్రభువును ఆరాధించమని, తనకు నచ్చినది ప్రార్థించి చదవమని, మమ్మల్ని బాధ పెట్టవద్దని, ఈ పనులు బహిరంగంగా చేయవద్దని సలహా ఇవ్వండి. ఎందుకంటే మా కుమారులు మరియు స్త్రీలు అతన్ని అనుసరిస్తామేమోనని మేము భయపడుతున్నాము. ఇబ్నే అద్దాగ్నా ఆ విషయాలను అబూబకర్ రజల్లాహు చెప్పారు. కాబట్టి అబూబకర్ రజల్లాహు తన ఇంట్లోనే తన ప్రభువును ఆరాధించడం కొనసాగించాడు. మరియు తన ఇంట్లో తప్ప మరెక్కడా బిగ్గరగా ప్రార్థించడం కానీ ఖురాన్ పఠించడం కానీ చేయలేదు. ఆ తర్వాత అబూబకర్ రజల్లాహును తన ఇంటి ఆవరణలో ఒక మసీదు నిర్మించాలనే ఆలోచన వచ్చింది. అతను ఆ ఆలోచనను నెరవేర్చి అక్కడ బహిరంగంగా ప్రార్థించడం మరియు ఖురాన్ పఠించడం ప్రారంభించారు. అన్యమతస్థుల స్త్రీలు మరియు సంతానం అతని చుట్టూ గుమిగూడి ఆశ్చర్యంతో అతని వైపు చూడటం ప్రారంభించారు. అబూబకర్ రజల్లాహు దయగల వ్యక్తి మరియు ఖురాన్ పఠిస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేకపోయారు. ఇది ఖురైష్ అన్యమత నాయకులను భయభ్రాంతులకు గురి చేసింది. వారు ఇబ్నే అద్దాగ్నాను పిలిపించారు. అతను వచ్చినప్పుడు వారు ఇలా అన్నారు: అబూబకర్ తన ఇంట్లోనే తన ప్రభువును ఆరాధిస్తాడనే షరతుపై మేము అతనికి రక్షణ ఇచ్చాము. కానీ అతను ఆ షరతును అతిక్రమించి తన ఇంటి ఆవరణలో ఒక మసీదుని నిర్మించి బహిరంగంగా నమాజు చేసి ఖురాన్ పఠిస్తున్నాడు. అతను మా స్త్రీలను సంతానాన్ని తప్పుదారి పట్టిస్తాడేమోనని మేము భయపడుతున్నాము. కాబట్టి మీరు అతని వద్దకు వెళ్ళి అతను కోరుకుంటే తన ఇంట్లోనే తన ప్రభువును ఆరాధించవచ్చని చెప్పండి. అలా కాకపోతే మీరిచ్చిన రక్షణ వాగ్దానాన్ని వెనక్కి తీసుకొని మీకు ద్రోహం చేయడం మాకు ఇష్టం లేదు. అలాగే అబూబకర్ రజల్లాహు బహిరంగంగా ఇస్లాంను ప్రకటించడాన్ని మేము సహించలేము. ఐషా రజల్లాహు గారు ఇలా తెలిపారు: ఇబ్నే అద్దాగ్నా అబూబకర్ రజల్లాహు వద్దకు వచ్చి ఇలా అన్నారు: నేను మీకు ఏ షరతుల మీద రక్షణ ఇచ్చానో మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ షరతులకు కట్టుబడి ఉండాలి, లేదా నా రక్షణ ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఇబ్నే అద్దాగ్నా ఒక వ్యక్తికి రక్షణ వాగ్దానం ఇచ్చి అతని ప్రజలు దానిని గౌరవించలేదని అరబ్బులు అనడం నాకు ఇష్టం లేదు. అబూబకర్ రజల్లాహు గారు ఇలా అన్నారు: నేను మీ రక్షణ వాగ్దానాన్ని ఉపహరించుకుంటున్నాను మరియు అల్లా రక్షణతో సంతృప్తిగా ఉన్నాను. ఆ సమయంలో అల్లాహ్ ప్రవక్త ఇంకా మక్కాలోనే ఉన్నారు. మరియు ఆయన తన సహచరులతో ఇలా అన్నారు: మీరు వెళ్ళవలసిన ప్రదేశం నాకు చూపబడింది. నేను ఖర్జూరపు చెట్లతో నిండి ఉన్న ఉప్పు నేలను చూశాను. అది హర్రాస్ అని పిలువబడే 2 పర్వతాల మధ్య ఉంది. కాబట్టి ప్రవక్త ఈ విషయం చెప్పినప్పుడు కొంతమంది సహచరులు మదీనాకు వలస వెళ్ళారు మరియు ఇథియోపియాకు వలస వెళ్ళిన వారిలో కొందరు మదీనాకు తిరిగి వచ్చారు. అబూబకర్ రజల్లాహు వలస వెళ్ళడానికి సిద్ధమైనప్పుడు అల్లాహ్ ప్రవక్త అతనితో, ఆగు, ఎందుకంటే నాకు వలస వెళ్ళడానికి అనుమతి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను అని అన్నారు. అబూబకర్ రజల్లాహు, మీకోసం మా తండ్రి కుర్బానీ అవుగాక మీరు నిజంగా అలా ఆశిస్తున్నారా అని అడిగారు. ప్రవక్త అవునని సమాధానం ఇచ్చారు. కాబట్టి అబూబకర్ అల్లాహ్ ప్రవక్తతో పాటు వెళ్ళడానికి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. మరియు తన వద్ద ఉన్న 2 ఒంటెలకు 4 నెలల పాటు సమూరు చెట్ల ఆకులను మేపారు. సంఖ్య 495. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అప్పుల్లో ఉన్న ఒక మృతుడిని అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆయన ఇలా అడిగేవారు: అతను తన అప్పు తీర్చడానికి ఏమైనా వదిలి వెళ్ళాడని తెలిస్తే ఆయన అతనికి అంత్యక్రియల ప్రార్థన చేయించేవారు. లేకపోతే ముస్లింలను వారి స్నేహితుని అంత్యక్రియల ప్రార్థన చేయమని చెప్పేవారు. అల్లాహ్ విజయాల ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సంపన్నుడిని చేసినప్పుడు ఆయన ఇలా అన్నారు: విశ్వాసులకు సంరక్షకుడిగా ఉండటానికి ఇతర విశ్వాసుల కంటే నేనే ఎక్కువ అర్హుడిని. కాబట్టి ఒక ముస్లిం అప్పులో ఉండగా మరణిస్తే అతని అప్పు తీర్చడానికి నేనే బాధ్యుడిని. మరియు మరణానంతరం ఎవరైనా సంపదను వదిలి వెళ్తారో అది వారి వారసులకే చెందుతుంది.